నా చెమట నెత్తురుతో ఊపిరి పోసుకున్న దేశం గురించి మాట్లాడుతున్నా. ఈ దేశ గుండెలపై 3 సింహాలు మూర్ఛబోయినాయి. నక్కలే రాజముద్రలై ఊలలు పెడుతున్నాయి. వందే మాతరం సరస్వతి నమస్తుభ్యమైంది. జనగణమన జాతి చరమగీతమైంది. అశోక చక్రాన్ని కూల్చి రాముని రథచక్రం మా బతుకుల మీదుగా దూసుకుపోతున్నది. మూవన్నెల మాటున బూడిద రంగు తోడేళ్ళు అడవుల్ని జల్లెడపడుతున్నాయి. దేశమంతా ఎక్కడ చూసినా పారుతున్న ఆకుపచ్చని నెత్తురే. చీకట్ల నింగిన నెత్తురోడుతున్న నెలవంకలే. సత్యమేవ జయతే అబద్ధ వచనమై రాజ్యమేలుతున్నది. మతోన్మాద మనుస్మృతే అనధికార రాజ్యాంగమై వర్ధిల్లుతున్నది. నా మాయముంతల జాడల్ని వెతుకుతున్నది. ఇప్పుడు ఈ దేశ సార్వభౌమత్వం అంటే దండకారణ్య కొండల్లో చనుబాలు దాగే పసిపిల్లల డొక్కల్ని చీల్చుతూ దూసుకుపోతున్న తుపాకీ తూట. ఈ దేశ సార్వభౌమత్వం అంటే ఈ దేశాన్ని బహుళజాతి సంస్థలకు తాకట్టు పెట్టడం. ఈ దేశ సార్వభౌమత్వం అంటే ఈ దేశాన్ని అర్రాజు పాడడం. నిన్నటి నడిరేగిన 30 అడవి పూలు నేలరాలినాయి. ఇప్పుడే తూర్పు దిక్కున ఉషోదయమైంది. అబూజ్మాడ్ అడవుల్లో అప్పుడే పుట్టిన శిశువొకడు పిడికిలి బిగించి రణరంగ నినాదం చేస్తున్నాడు. రండి, దేశమంతా నిలువున తగలబోడిపోతున్న కాలాన మనమంతా కలిసి పాడాల్సిన యుద్ధ గీతం ఒకటే. దేశమంతా నిలువున తగలబడిపోతున్న కాలాన మనమంతా కలిసి పాడాల్సిన యుద్ధ గీతం ఒకటే. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్.